చూడండి, కొన్నిసార్లు బాగా చదవాలంటే ముందు ఇల్లంతా క్లీనింగ్ చేసుకుంటాం. ఎప్పుడైనా అనుభవం ఉందా? చిన్నప్పుడు నన్ను మా అమ్మగారు స్కూల్ నుండి రాగానే కూర్చో హోంవర్క్ చేయనేవారు. నేను ముందు ఇల్లంతా సర్దేదాన్ని. మా అమ్మగారు అనేవారు, నీకు ఏం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నేను అనేదాన్ని, నాకు ఇల్లంతా నీట్గా ఉంటుంది కానీ నా చదువు బుర్రకి ఎక్కదు, ముందు అంతా సర్దేయాలి, ఆ తర్వాత కాన్సన్ట్రేషన్. కొన్నిసార్లు మనం అనుకుంటాం అద్భుతమైనవి మన జీవితంలో ఉండి బయటకు రావాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా అందంగా, చాలా అద్భుతంగా, చాలా సుందరంగా, పెయిన్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా, రిస్క్ ఫ్రీగా, స్ట్రెస్ ఫ్రీగా అలా ఉంటే మంచివి మన జీవితంలో నుండి బయటకు వస్తాయేమో అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఆఫ్టెన్ టైమ్స్ దేవుడు మన పెయిన్, మన వేదన, మన శ్రమ, మన ఒంటరితనము, మన బాధను వాడుకొని గానుగల్లో ఎలా అయితే గానుగ నూనె క్రషింగ్ తర్వాత బయటకు వస్తుందో అలా దేవుడు ఉపయోగకరమైన ఆయన కొరకు మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల గుండా పంపించుట ద్వారా వాటిని ఆయన మన జీవితంలో నుండి వెలికి తీసే దేవుడు.